రామ్ రామ్ ఫ్రెండ్స్. సీతను అపహరించిన రావణుణ్ణి రాముడు చంపడం ధర్మం. ద్రౌపదిని తొడ మీద కూర్చో అన్న దుర్యోధనుణ్ణి చీల్చి చెండాడిన భీముడిది ధర్మం. కానీ ఇవి రెండు చేసే ముందు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు, తప్పు చేశాయని ఒప్పుకో అని చెప్పి. అలా అని ధర్మం ఒక పాదం పైన, అధర్మం 3 పాదాల పైన నడిచే కలియుగంలో ద్వాపర త్రేతాయుగ ధర్మం పనికొస్తుందా? మాకు అంతలోనే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. అప్పుడు ఈయన లొంగిపోతానని వస్తున్నాడు మేడం. వస్తా ఉంటే మళ్ళీ పోలీస్ ఎస్ఐ సార్ ఫోన్ చేసి ఏం చెప్తున్నాడంటే, మీరు వితిన్ 1 hour లో మీరు కానీ రాకపోతే మీ పాప బట్టలు కూడా తీసి పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చోబెడతాం. ఎవరు అనిందన్నమాట అని ఎస్ఐ సార్ చెప్తున్నాడు మేడం. ఎస్ఐ సార్ ఫోన్ చేసి మా పాప బట్టలు ఊడదీసి పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చోబెడతాను అన్నాడు మేడం. ఈయన లొంగిపోయిన ఏ న్యాయం జరగదు మేడం. వీటికన్నిటికీ పరిష్కారం ఆ చావే మేడం. కువైట్ ఆంజనేయ ప్రసాద్ చేసింది కరెక్టా? ఆయన చేసింది న్యాయమా అన్యాయమా? ఆయనకి జరిగింది న్యాయమా అన్యాయమా? కూతురు చెప్పిన మాట ఏనండి. నిద్ర పోయేటప్పుడు పట్టుకున్నాడు. నిద్రపోతా పండుకుంటే పోయి ఇక్కడ పట్టుకున్నాడు. ఈ మాటలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రి కబురు ఉంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మతాలు వీళ్ళు రమణ వీళ్ళు ఈ మాటల మీరు కేసు పెట్టే కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి? ఏ తండ్రి కబురు. అయితే ప్రసాద్ చేసింది కూడా ధర్మమే అని, ఒక తండ్రిగా తను చేసింది కరెక్ట్ అని మొత్తం సోషల్ మీడియా అంతా కామెంట్స్, వీడియోస్. ఒకే వారంలో 2 న్యూస్లు. అతుల్ పెళ్ళాం, అత్త, బావమర్ది పెట్టే టార్చర్ అనుభవించలేక ప్రాణం తీసుకున్నాడు. ఆంజనేయ ప్రసాద్ కన్న కూతురు మీద అఘాయిత్యం చేసినందుకు తట్టుకోలేక ప్రాణం తీశాడు. ఈ పాటికే ప్రసాద్ ఎందుకు చేశాడు అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకి చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్లో ఉండేవాళ్ళు. ఉంటున్నారు ఇప్పుడు కూడా. దీంతో వీరు తమ కుమార్తె గ్రామంలో ఉంటున్న చెల్లెలు లక్ష్మీ వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారనమాట. సో వెంకటరమణ తండ్రి గుట్ట ఆంజనేయులు దివ్యాంగుడు, మనవరాలి వరుసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన పిన్నికి చెప్పింది. పిన్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళ అక్కకి కాల్ చేసి, ఇక మేము పాపని చూసుకోలేము, తీసుకెళ్ళండి అని చెప్పగానే చంద్రకళకి ఏం అర్థం కాక ఎందుకు ఇలా వెంటనే తీసుకెళ్ళిపోమంటుందని వచ్చింది. పాపని తీసుకెళ్ళింది. ఏం జరిగింది అని అడగగా తను వాళ్ళ తాత చేసిన పనిని పిన్నికి ఏం చెప్పింది అనేది చెప్పింది. దీంతో చంద్రకళ ఆందోళనతో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. కానీ కేసు పెట్టలేదు. వాళ్ళ పరువు పోతుందని, పాపకి సమాజంలో మళ్ళీ కష్టమని కేసు పెట్టకుండా జస్ట్ ఇంకొకసారి పాప దగ్గరికి రావద్దు అని పోలీసులతో మందలించమన్నారు. పబ్లిక్ అవుతాది అని అనుకుని ఈ మాదిరి జరిగిందని చెప్పేదానికి వెళ్ళాం. కంప్లైంట్ ఇవ్వడానికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా సార్ కేసు వద్దు సార్, ఎందుకంటే నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. 10 మందిలోకి వస్తే 10 మందిలోకి రాకుండా న్యాయం చేయండి సార్. వాడి మాదిరిగా చేస్తాడని మాకు బాధగా ఉంది సార్. నా బిడ్డ పచ్చిగా చెప్తుంది సార్. పోలీసులు నిందితుడు ఆంజనేయులను పిలిపించి మందలించి వదిలేశారు. ఇక్కడ ప్రసాద్ చేసిన తప్పు కేసు పెట్టకపోవడం. పెట్టి ఉన్నట్లయితే పాక్సోలో కేసు పెట్టాల్సి వచ్చేది. అరెస్ట్ చేసేవారు మైనర్ బాలిక కాబట్టి చాలా సీరియస్ కేసు అయ్యేది. ఈలోపు లక్ష్మీ వెంకటరమణ చుట్టాలకు కాల్ చేసి అది చెప్పి ఇది చెప్పి, ఇంక తెలిసిందే కదా, లేనిపోనివన్నీ చెప్పుకోవడము, లేనిపోని మాటలు, రచ్చ చేయడం, అటు ఇటు పోయి లక్ష్మి ఆత్మహత్య యత్నం చేసిందట. తర్వాత ఏమైందో ఒకసారి చంద్రకళ ఏం చెప్తుందో వినండి. నేను విన్నా సార్. ఆ అమ్మాయి ఫోన్ చేసి మా పెద్దయ్యకి ఫోన్ చేసి ఆ అమ్మాయి క్లియర్ గా చెప్తుంది సార్, వాళ్ళు కేసు పెట్టినారు, మా మామయ్య ఇలా చేసినాడు, వాళ్ళు కేసు పెట్టినారు, మేము పోలీసులకి డబ్బు ఇచ్చి మేము కేసు లేకుండా మాఫీ చేసుకొని బయటకు వచ్చేసినాం అని అనింది సార్. అంతానే నేను ఎస్ఐ అడిగినా సార్, ఇదేంటి సార్ ఈ అమ్మాయి అంటుంది సార్ అని అంటే, ఆయన మీ దగ్గర మేము లంచాలు తీసుకున్నామా అది దాన్ని తిట్టి ఆ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మాయిని రమ్మన్నాడు సార్. ఆ అమ్మాయిని రమ్మని నన్ను బయట 1/2 hour వెయిట్ చేయమన్నారు. తర్వాత నన్ను లోపలికి రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఎస్ఐ సార్ ఏమన్నాడంటే, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేది, ఇప్పుడు కేసు నీ పక్కన లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి పక్కన ఉంది,
ఎందుకంటే అమ్మాయి సూసైడ్ చేసుకున్నాడు, మర్డర్ కేసు ఇప్పుడు నీ పక్కకు వస్తుంది. నేను కువైట్ కి పో, నేను నీ పాస్పోర్ట్ ఎక్కడ, నీ టికెట్ ఎక్కడ, అవి తీసుకుంటా. నువ్వు ఇంకా కువైట్ కి పోలేవు, నీ భర్తను కూడా ఇంటికి పిలిపించేస్తాము, నీ మీద మర్డర్ కేసు ఫైల్ అవుతాది. ఆ అమ్మాయి కోర్టులో బాల్ ఉండాలి. ఆ అమ్మాయి ఎక్కడంటే అక్కడ పోయి పడతావు నువ్వు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేంత వరకు నేను కువైట్ కి కూడా పోనీయము. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వచ్చి, సార్ మా ఎక్కలు వదిలేయండి సార్, మా ఎక్కలు కువైట్ కి పోనివ్వండి సార్ అని ఆ అమ్మాయి చెప్పేంత వరకు నేను పోనీవు అంటే అప్పుడు నేను ఎస్ఐ సార్ అడిగినాను. సార్ కాదు సార్, ఇలా నా బిడ్డకు జరిగింది సార్, మీరు లంచం తీసుకున్నారని ఆ అమ్మాయి మరిగా అంటుంది సార్, మరి మీరు దీనికి ఏం చెప్పకుండా ఆ అమ్మాయి ఏదో సూసైడ్ చేసుకున్నాను ఆ అమ్మాయి తరఫున మాట్లాడుతున్నారు ఏంటి సార్ అని అంటే, అప్పుడు ఆ సార్ ఏమన్నాడంటే, లంచం తీసుకున్నామో తీసుకోలేదో అది పక్కన పెట్టు, మీ అమ్మాయికి ఏం రేప్ జరగలేదు, మీ అమ్మాయి ఏం చనిపోలేదు, మీ అమ్మాయిని కేవలం టచ్ చేశాడంటేను దానికి నువ్వు ఇంత ఆడంతం చేస్తున్నావు. ఆ అమ్మాయి వచ్చి పర్మిషన్ ఇచ్చేంత వరకు నేను కువైట్ కూడా పోనివ్వను, నువ్వు ఇక్కడే కూర్చో అని నన్ను దాదాపు 2 గంటలు అక్కడనే కూర్చోబెట్టేసినారు మేడం. కనీసం బయటికి కూడా రానివ్వలేదు. ఆ కాంపౌండ్ వాల్ దాటి బయటికి మా చంద్రకళ ఎస్ఐ గారే మా తల్లి కంప్లైంట్ ఈ తల్లి కేసు పెడతామని చెప్తే, సార్ మా కేసులు వద్దు ఏమొద్దు, కంప్లైంట్ ఇవ్వద్దు ఏమొద్దు సార్, మా బిడ్డ జోలికి రాకుండా మాత్రం చేయాలని చెప్పేసి మాత్రం చెప్పడం లేదు. అది కరెక్ట్ చెప్పమ్మా. చెప్పినా సార్ పబ్లిక్ చేయకండి సార్, ఫస్ట్ సార్ ఏం కావాలి. సో ఇప్పుడు ఈ సమయంలో కేసు పెట్టమని చంద్రకళ అడిగింది పోలీసులని, కానీ వాళ్ళు పెట్టలేదు. ఇది పోలీసులు చేసిన తప్పు, పెద్ద తప్పు. అన్నిటికన్నా పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఈ విషయం తెలియగానే తండ్రి భారత్కి వచ్చి దగ్గర ఉండి ఇవన్నీ చూసుకోకపోవడం. ఒక్కతే చంద్రకళ ఆడపిల్లని వేసుకొని ఎంత పోరాటం చేస్తుంది చెప్పండి. తండ్రి వెంటనే వచ్చి ఉండాల్సింది అని నాకు అనిపించింది. తను వచ్చి ఉంటే ఇంకా కొంచెం గట్టిగా కేసు ఫైట్ చేసేవాడు. అయినా ఒక కేసుని పెట్టండి అని చెప్పడానికి ఎవరైతే ఏంటి, ఎవరు చెప్పినా అక్కడ తప్పు జరిగినప్పుడు పెట్టాలి పోలీసులు. సో పోలీసులు తప్పు ఉంది. సరే, ఇక పోలీసులు తిరిగి వీళ్ళ మీదే కేసు పెడతా అనడం విన్నారు కదా ఇప్పుడు ఆడియో. పట్టించుకోవట్లేరు అని తండ్రి కువైట్ నుండి వచ్చాడు, ప్రాణం తీశాడు, వెళ్ళిపోయాడు, వీడియో చేశాడు, ఇది జరిగింది అని తన యూట్యూబ్ ఛానల్లో మొత్తం 1 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏం జరిగింది అని. అయితే నిన్న లక్ష్మి ఏం మాట్లాడుతుందో వినండి. చెప్పండి, అంటే గొడవ ఎందుకు జరిగింది? పాప పట్ల అక్కడ ఉన్నటువంటి చనిపోయిన మృతుడు అసభ్యకరంగా ప్రవర్తించాడా? ప్రవర్తించలేదు సార్. ప్రవర్తించకుండానే ఆ పాపని వాళ్ళ అమ్మగారు వారు పిలుచుకొని పోవాలని చెప్పి, మా నాయనగారి నుంచి మా పుట్టింటోళ్ళ నుంచి వేరు చేయాలని చెప్పి పిలుచుకొని పోవాలని చెప్పి నింద వేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళని పిలిచి నా బిడ్డ జోలికి రానికుండా చెయ్యండి సార్ అని చెప్పి పోలీస్ సార్ వాళ్ళు అన్నారు. పోలీస్ సార్ వాళ్ళు చెప్పింది, పోలీస్ సార్ వాళ్ళు మా కంప్లైంట్ ఇమ్మా, నువ్వు తగిలినాడు అని చెప్తున్నావు కదా, మేము కంప్లైంట్ నమోదు చేసుకుని యాక్షన్ తీసుకుంటామంటే, నా కంప్లైంట్ వద్దు సార్, నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అందరికి తెలుస్తుంది, కంప్లైంట్ వద్దు సార్, వాళ్ళని తిట్టి పంపించేయండి సార్ చాలు అని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిపించింది. అక్కడికి పోతే సార్ కూడా మమ్మల్ని తిట్టినాడు. తిట్టేసి, అమ్మ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటే, సార్ పాప నా దగ్గర పడుకుంటున్నది, అది కూడా 2 నెలల కిందటే మా అమ్మ కువైట్కి పోయి మా వద్దు అంటా ఉంటే, ఆ పాప హాస్టల్లో ఉంటుంది, నువ్వు నీ దగ్గర పడుకోబెట్టడం వరకే కదా, హాస్టల్లో కూడా హాలిడేస్ ఇచ్చినప్పుడే కదా నువ్వు తీసుకొచ్చుకుంటేది, మిగతా టైం అంతా ఆ పాప హాస్టల్లో ఉంటుందమ్మా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీ దగ్గర పడుకోబెట్టుకోవాలింది. ఇక్కడ ఒక మాట చూసుకున్నాం, ఘటన జరిగినప్పుడు బాలిక పట్ల మీరు అంటున్నారు బాలిక కొన్ని ఇబ్బందులు పడిందని, ఆ విషయం మీకు ఎప్పుడు ఆ పాప చెప్పలేదా? అసలు ఆ బాలిక ఇబ్బంది పడలా సార్. ఇబ్బంది పడితే మా మామ చుట్టూనే మా మామ మీదే ఎందుకు పడి తిరుగుతూ ఉంటుంది, తాత అని కౌగిలించుకొని ఎక్కేది, మీద పడేది, ఆడుకునేది. పాపను 3 ఏళ్ల నుంచి నేను మా ఇంట్లో ఇక్కడ కూడా పెరిగింది, అక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగింది. 3 ఏళ్ల నుంచి మా మామ మీద ఎక్కి తొక్కి ఆడుకొని ఇన్ని ఏళ్ళుగా లేనిది ఈ సంవత్సరం కావాల్సి కానీ ఆ పాపకు 12 ఏళ్ళు పడుతున్నాయని తెలిసి ఎట్టైనా ఆ పాపను తీసుకెళ్లాలి, ఎవరో ఒకరి మీద నింద మోపాలి. ఎవరి మీద మోపాలా? మా నాయన మీద నింద మోపితే జరిగే పని కాదు, ఈయనైతే కుంటైనా మోపినా కూడా ఏం కాదు అని చెప్పి మోపినారు. మోపిన తర్వాత కంప్లైంట్ కూడా ఇలా బెదిరించమని చెప్పి మా పాపను మాకు ఇప్పిమని అడిగినారు. ఆ రోజన్నా మీరు పెట్టునుంటే స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చునుంటే మా మామని మేము కోర్టు చుట్టూ కానీ ఏదో న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుండు. కానీ మీ అంతకు మీరే వచ్చి చంపేసి మాకు న్యాయం జరిగింది అంటే, ఇప్పుడు మీకు న్యాయం జరిగింది కదా రాండి పోలీస్ స్టేషన్ లో లొంగిపోండి, మేము చెప్పుకుంటాం మా న్యాయం మీద, మా గౌరవం మీద మేము చెప్పుకుంటాము. మీ పాటికి మీరు పరారీలో ఉన్నారు చెప్పడం కూడా ఆ నోరు మూసిపెట్టేసి గుడ్డలు ఇప్పి ఇక్కడ వరకు పాప గుడ్డలు ఎట్టిస్తారు సార్. చుట్టూ మీరు చూస్తున్నారు కదా ప్రదేశం ఎట్టుండదు. మా మరిది కూడా ఇక్కడే అనుకుంటారు, డ్యూటీకి కూడా నేను డ్యూటీకి పోయేంత వరకు ఇక్కడే ఉంటాం. మా మరిది డ్యూటీ పోయేంత వరకు మళ్ళీ పాపను పిలుచుకుని ఇద్దరం పోయి ఒక మంచం మీద మేమిద్దరం పడుకుంటే మా ముగ్గురు కింద పడుకుంటాడు అంతే. ఆ పాపని మేముగా మా మామ దగ్గర ఇచ్చిపెట్టము, పడుకోబెట్టము. ఆ పాపంతకు ఆ పాప పోయి తాత అని కౌగిలించుకుని కొనుక్కుంటా ఉంది. ఎందుకంటే ఆ పాపకు అంత నమ్మకం తాత అంటే. వాళ్ళు లేనిపోయిన నిందలన్నీ మోపి ఇది రికార్డ్ అంతా చేసి ఉన్నది లేని కాయించుకొని చెప్తున్నారు. అసలు అటువంటి జరగలేదు సార్. తాతతో కూడా చక్కగా ఆడుకునేది, అలాంటివి ఏమైనా చేస్తే ఆడుకునేదా? 12 ఏళ్ల పాపకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది నేర్పించారు. వాళ్ళ అమ్మ అడిగితే చాలా క్యాజువల్గా చెప్తుంది చూసారా పాప. అతనికి తెలియని వయసు అది మీరు అర్థం చేసుకోవాల్సింది. పోయి ఆడుకునేది ఎందుకు అబద్ధాలు చెప్తారు? చిన్న పిల్లలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏమొస్తుంది? దానివల్ల వచ్చే లాభం ఏంటి ఆ పాపకి?
పిల్లలు చెప్పిన మాటల్ని నమ్మకుండా పట్టించుకోకుండా ఉండడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నెగ్లెక్ట్ వల్ల ఎక్కువ శాతం పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారని గుణాంకాలు చెప్తున్నాయి, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఈవిడ వచ్చి ఇప్పుడు అసలు ఏం జరగలేదు అని చెప్తుంది. సొంత అక్క కూతురు అంటే తన కూతురుతో సమానం కాదా? పచ్చి అబద్ధాలు అదుపులోకి తీసుకొని ఇంట్రోగేషన్ చేస్తే ఉన్నది ఉన్నట్టు టక్కుని చెప్తుంది చూడండి. ఇప్పటికి కూడా ఆమెను ఎందుకు తీసుకోలేరు, ఆమెను ఎందుకు విచారణ చేయట్లేదని నాకు అర్థం కాలేదు. ఒకటి, ఏదేమైనా ప్రసాద్ వచ్చి తన ఫైట్ చేసి ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించి ఉండవలసినది. నన్ను మీరు తిట్టుకోవచ్చు, నా అభిప్రాయం మీకు నచ్చకపోవచ్చు కూడా. మొదట ఎంత కష్టం వచ్చినా, ఒక పూట తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉండాలి. అందులో ఆడపిల్ల తల్లిదండ్రులు ఎక్కడికి పంపొద్దు. ఆడపిల్లని పంపే అవసరం ఉంటే అప్పుడు నీ బిడ్డకి కూర్చోపెట్టి చెప్పాలి, మన బిడ్డలకి కూర్చోపెట్టి చెప్పాలి. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఏం చెయ్యాలి అనేది చెప్పాలి. తల్లి తప్ప కన్న తండ్రి గురించి కూడా. ఎందుకంటే అలాంటి దరిద్రాన్ని కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఎవరిని నమ్మద్దని చెప్పాలి. 2, కేసు పెట్టమంటే పెట్టలేరు. వ్యవస్థ ఒక తండ్రిని ఫెయిల్ చేసింది. అప్పుడు కూడా తన 167,000 సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఉంది కదా, ఇప్పుడు ఎలా అయితే మనందరికీ గోడు చెప్పుకున్నాడో, సాయం చేయమని అడిగాడో, తన గురించి అడగండి, ప్రశ్నించండి, మాట్లాడండి అని అడిగాడో, అప్పుడు ఇలానే అడిగి ఉంటే బాగుండేది. అలా మాట్లాడడం వల్ల మనందరి గొంతులు కలిసేవి, చర్యలు తీసుకునే వాళ్ళేమో. పోలీసులు కూడా ప్రెషర్ పెట్టడం వల్ల పనిచేసి ఉండేవాళ్ళేమో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఈ న్యూస్ తెలిసేదేమో. డెఫినెట్గా వాళ్ళకి ఒక సపోర్ట్ అయితే ఉండేదేమో. ఇప్పుడు వచ్చింది కదా అదే యూట్యూబ్లో పెట్టడం వల్ల. ఎప్పుడైనా ఇలా ప్రాణం తీసినందుకు తనకి నష్టం తప్ప లాభం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వావా, హిందూ, టైగర్, షేర్, హీరో అని అనే ఏ ఒక్కరూ రేపు ప్రసాద్ జైల్లో మగ్గుతుంటే ఆ తల్లి పిల్లలని చూసుకోరు, ఆర్థిక సహాయం చేయరు, ఒక ఉద్యోగం ఇవ్వరు, మా ఇంటికి రండి తోబుట్టువులా చూసుకుంటాము జైలు నుండి మీ ఆయన వచ్చే వరకు అని అనరు. మనిషి ప్రాణం తీయడం తప్పు, అది ఏ కారణం వల్లైనా శిక్ష తప్పక పడుతుంది కదా. మన చట్టాలు ఉన్నాయి, అలా మన కాన్స్టిట్యూషన్ ఉంది, మనం ఈ ల్యాండ్కి ఒక లా ఉంది, మనం ఫాలో అవుతున్నాం. కాకపోతే వ్యవస్థ లోపం ఉంది కాబట్టి కాస్త తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. తక్కువ పడాలని కోరుకోవాలి మనం అందరం కూడా. తను జైల్లో ఉంటే ఆ ఆడవారికి సమాజంలో రక్షణ ఎక్కడ ఉంటుంది? ఆర్థికంగా బలంగా లేనందువల్లే కదా దేశం కాని దేశంకి కూతుర్ని వదిలేసి వెళ్ళి చాకిరీ చేస్తున్నారు. ఇప్పుడు తండ్రి జైల్లో ఉంటే అది మాత్రమే కాదు, కేసు ఫైల్ చేయని అధికారులను సస్పెండ్ చేయాలి. ఇతని కంటే పెద్ద శిక్ష వేయాలి వాళ్ళకి కేసు ఫైల్ చేయనందుకు. వాళ్ళు చేయడం వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళు సరిగ్గా చేసుంటే ఈరోజు హత్య జరిగేది కాదు. ఈ దరిద్రపు వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల సామాన్యులు క్రిమినల్స్గా మారుతున్నారు. ఇప్పుడు పోస్టులు పెట్టేవారు ఆ తండ్రికి శిక్ష పడకుండా ఆపగలరా చెప్పండి? పొగిడేవాళ్ళు ఎవ్వరం ఆపలేము. ఇదే పని ఆ కూతురు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం చేసి ఉంటే ఏమీ జరిగేది కాదు. అందుకే మన ఇంటి ఆడపిల్లలని ఝాన్సీ లక్ష్మీబాయిలా పెంచాలి, మంచి చెడు తెలిసేలా పెంచాలి. తప్పు ఎవడన్నా చేస్తే ఏమి చేయాలో చెప్పాలి, ధైర్యంగా ఇలాంటి రాక్షసులను ఎదుర్కొనేలా పెంచండి. ఇప్పుడు ప్రసాద్, చంద్రకళ మేము కూడా ఉండము, ఇంకా మాకు ఉండాల్సిన అవసరమే లేదు అంటున్నారు. అప్పుడు ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఒక కామాంధుడు చేసిన తప్పుకు ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోవాలా? 2 ప్రాణాలు కోల్పోవాలా? శిక్ష వేశారు కదా, ధైర్యంగా పోరాటం చేయండి, వెనకడుగు వేయకండి. మీ భార్య, పాపకి ఒక సురక్షిత వలయాన్ని ఏర్పాటు చేయండి. ప్రసాద్ చేసిన పనికి అభినందనలు తెలిపిన వాళ్ళు ఆర్థిక సహాయం, ఆ పాప బాధ్యత కూడా తీసుకోవడానికి రేపటి నాడు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. కనీసం ఆర్థిక సహాయం అయినా చేయొచ్చు, తలా ₹1 వేసుకుని. కాకపోతే ఏం జరుగుతుందో దాన్ని బట్టి కార్యాచరణ చేద్దాము. తల్లిదండ్రులు, మీ పిల్లలు భద్రం, ముఖ్యంగా ఆడపిల్లలు భద్రం. మీ ఇంట్లో మగపిల్లలకు ఆడపిల్లల విలువ చెప్పండి, బలం అవ్వమని చెప్పండి, బాధ్యతగా ఉండమని చెప్పండి. ఆడపిల్లలకి కష్టం వస్తే కాపు కాయమని చెప్పండి, వాళ్ళే కష్టాన్ని తీసుకుని రావద్దని చెప్పండి.